అందరికీ నమస్కారం అండి. నేను మెడికల్ ఫీల్డ్లోకి వచ్చింది సంపాదించుకోవడానికి కాదండి. ఈ నడు నొప్పులకు, డిస్క్ ప్రాబ్లమ్స్కి, ఈ నీ జాయింట్ పెయిన్స్కి, ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్కి, మెడల నొప్పులకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి నేను ఈ ప్రివెన్షన్ కేర్ అనేది డిజైన్ చేసిన. సో ఈ మెడికల్ ఫీల్డ్ అనేది రన్ అవుతున్నాను. ఇది నాకు అర్థం కావడానికి నాకు 30 years పట్టిందండి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి. బ్యాక్ పెయిన్కు మనకు ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే దాన్ని అసలు దెబ్బ తినకుండా కాపాడుకోవడం మీకు నేర్పించడం జరిగితే అసలు పేషెంట్ అనేది ఎవరు కారనేది నా ఉద్దేశం. అది మీకు 70% దెబ్బ తిన్న తర్వాతనే నొప్పి వస్తుందని ఒక అవగాహన వచ్చినప్పుడు దాన్ని మీకు కాపాడుకోవడం అనేది మీకు అర్థమవుతుంది. దాని మీద ఒక జాగ్రత్త అనేది మీరు పడడం జరుగుతుంది. దాదాపు డిస్క్ చాలామందిలో అర్థం కాదు ఏంటంటే నొప్పి వచ్చినప్పుడే వెళ్దాము అనే ఉద్దేశంలో ఉంటారు అనమాట. నొప్పి వచ్చినప్పుడే అంటే మనకు ఎప్పుడు వస్తుందని అర్థం కావాలన్నమాట. నొప్పి అనేది మనకు 70%, 60 to 70% దెబ్బతిన్న తర్వాత మనకు నొప్పి వస్తుందండి. అది చాలామందికి తెలియదు. 60 to 70% అంటే 12 mm 13 mm ఉందనుకోండి. అది దాదాపు 12 mm నుంచి మనకు 4 mm 5 mmకి వచ్చినాక చాలా మందిలో 6 mm నుండి వచ్చినాక పెయిన్ వస్తున్నది. 6 mmకి వచ్చినాయి అని అంటే దాదాపు ఆల్మోస్ట్ 3 mmలో 2 mmలో సర్జరీకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు తెలుసుకోవడం ద్వారా దాని ఉపయోగం అనేది ఉండదు. సో ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుంచి దానిలో ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్రే తీయించుకొని 12 mm ఉందా లేదా చెక్ చేసుకోండి. అంతే, మీరు చేయాల్సింది ఏం లేదు. సో ప్రివెన్షన్ ట్రీట్మెంట్స్ దానికి ఏం చేస్తాయనంటే ఇవి డౌన్ అవ్వకుండా, ఈ మార్పులు రాకుండా అనేది మీకు ప్రొటెక్షన్ లాగా, సపోర్ట్ లాగా ఇస్తుంది అనమాట ప్రివెన్షన్ అనేది. సో డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ కానీ, సపోర్ట్ ట్రీట్మెంట్, ఇవన్నీ మీకు ప్రొటెక్షన్ ట్రీట్మెంట్స్ అనమాట. అంటే డౌన్ అవ్వకుండా దానికి ఈ సపోర్ట్ ఇస్తుంది. ప్రివెన్షన్ ద్వారా ఈ మోకాలు అరగకుండా కాపాడుకోవచ్చు. మోకాల్లో కూడా మీకు ఏంటి అంటే 12 mm నుంచి దాదాపు 12 mm 16 mm ఉంటుంది. అది కూడా 16 mm 8 mm ఉంటుంది. కొందరి లోపల 14 mm నుంచి ఉంటుంది. 14 mm నుంచి 4 mmకి వచ్చినాక పెయిన్ వస్తుంది. దీన్ని కూడా మీరు ఎవ్రీ ఇయర్ ఎక్స్రే తీపించుకొని ఎంత ముందు తీసుకోండి. ఇప్పుడు తీసే ఎక్స్రేలు కాదండి. నేను వరల్డ్లో ప్రపంచంలో ఫస్ట్ టైము ఎక్స్రే తీసే విధానాన్ని మీకు నేర్పిస్తున్నాను. ఎక్స్రే తీసుకున్నప్పుడు కార్టిలేజ్ మధ్యలో ఎంత అనేది తీసుకోండి. ఎంత ఉంది అనేది తీసుకోండి. మీకు అర్థం కాకపోతే నేను లాస్ట్లో మీకు నెంబర్ ఇస్తాను. నాకు కాల్ చేయండి, ఎక్కడ తీపియాలని చెప్తాను. ఎక్కడ తీపిచ్చినా ఎంత ఉంది చూసుకోండి. దాన్ని పడేయకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకోండి. అది డౌన్ అవుతుందా లేదా చూసుకోండి. 14 ఉందనుకోండి. కొందరు అంటే వాళ్ళ ఎత్తుని బట్టి ఉంటుంది. అందులో పెద్దగా ఉన్నవారు కానీ చాలామంది అండి ఎత్తుతో బాడీని బట్టి కూడా ఉంటుంది. కొందరు 20 mm వరకు ఉండొచ్చు, కొందరు 18 mm చూస్తున్నాం. సో ఎంగేజ్లో ఎంత ఉంటుందని చూసుకొని ఇయర్ 1% 1 mm డౌన్ అవుతూ ఉంటుంది. తెలియదు 4 mm దాదాపు 4 mmకి వచ్చేదాకా కానీ 5 mm కార్టిలేజ్ లాస్ అయ్యేంతవరకు మీకు పెయిన్ రాదు. అందుకోసమండి 50లో వచ్చేది ఎందుకు మోకాలు నొప్పి అంటే 50లో వచ్చేది 45, 50లో చిన్నప్పటి నుంచి 20-25 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు జరుగుతుంది. చాలామంది 60లో ఇట్లా వచ్చేది అంటే ఇది 40 నుంచి కానీ 60 నుంచి కానీ మీకు 4కి రావడానికి 8 సంవత్సరాలు పడుతుంది. సో మీరు అప్పుడు కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ టాబ్లెట్స్ వాడినా దాని ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి స్టార్టింగ్ నుంచే మీరు ఎవ్రీ ఇయర్ 2 months అట్లా వాడి వదిలేసినట్టయితే మీ కార్టిలేజ్ అంటే మీరు జాగ్రత్త పడండి. ప్రతి ఇయర్స్ మీరు ఎక్స్రే తీసుకున్నప్పుడు తీసుకోండి. నేను నీకు నేర్పిస్తాను, ఇక్కడ కూడా చెప్తాను. సో 1 mm తగ్గిందన్న జాగ్రత్త పడండి. మీరు మోకాలు మొత్తం అరగాల్సిన పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీకు 1 mm నుంచి దాన్ని జాగ్రత్త పడవచ్చు. సో మెడిసిన్ ఇప్పుడు మీరు నొప్పులు వచ్చిన తర్వాత వాడడం జరుగుతుంది. ఏమైతే అప్పటికి మీకు కార్టిలేజ్ లాస్ అయి ఉంటుంది. సో ఎఫెక్ట్ అయి ఉంటుంది. అందుకోసం అవి ఎక్కువ పని చేయవు. మీకు ఆ టైంలో కూడా యూజ్ కూడా ఉండదు. మోకాలు కాపాడుకోవాలంటే స్టార్టింగ్ నుంచి దాని అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవడం వల్ల దాని నుంచి మీరు బయట